హలో హాయ్ అండి అందరికి. రీసెంట్‌గా ఈ మధ్య కాలంలో మనందరం చూస్తూనే ఉన్నాం. లైంగిక వేధింపుల కేసులనేవి చాలా ఎక్కువ పెరిగిపోతున్నాయన్నమాట. ఒకటి మన 'జానీ మాస్టర్‌తో' మొదలుపెట్టుకుంటే, తర్వాతొచ్చేసి 'హర్ష సాయి' ఇంకా మరి కొంతమంది చిన్న చితక యూట్యూబర్లు వీళ్ళందరి మీద గూడా పెద్ద స్థాయిలో లైంగిక వేధింపుల కేసులు నమోదవుతా ఉన్నాయన్నమాట. దీనంతటికి ప్రధాన కారణం ఏంటి అంటే మొదటగా వీళ్ళు మంచిగా సాన్నిధ్యంతో ఉండటం. తర్వాత వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళని ఎలా అయినా పగ తీర్చుకోవాలని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉన్న వెపన్ ఏంటి అంటే పోలీస్ కేసు పెట్టడం అనమాట. అలాగే ఇప్పుడు మరొక కేసు జరిగిందనమాట. ఆ కేసు ఏంటంటే మనందరికీ తెలుసు కదా! ఈయన 'ప్రసాద్ బెహ్రా' అని చెప్పేసి చాలా ఫేమస్ అనమాట. తెలుగు యూట్యూబ్ చూసేటోళ్ళకి, తెలుగు వెబ్ సీరీస్ చూసే వాళ్ళకి ఈయన అందరికీ తెలిసే ఉంటది. 'ప్రసాద్ బెహ్రా'. ఈయన టైమింగ్ అలాగే కామెడీ పంచులనేవి చాలా మంది ఈయనకి ఫ్యాన్స్ కూడా ఉన్నారనమాట. అయితే ఇప్పుడు ఈయన్ని పోలీసులైతే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ప్రధానంగా ఏంటి అంటే 'పెళ్లివారం' అంటే సిరీస్‌లో ఒక ఆమె సహచరి సంథింగ్ ఇంకా ఉంటారు కదా! ఆమె కొలీగ్‌తో ఈయన కొంచెం మిస్‌బిహేవ్ చేసిండు. ఆమె ప్రైవేట్ పార్ట్‌లు తాగిండు అని చెప్పేసి ఆమె కేసైతే పెట్టడం అయితే జరిగింది. అయితే ఫస్ట్ వాళ్ళిద్దరి మధ్య కాంప్రమైజ్ చేయాలనుకున్నా గానీ ఈయన మళ్ళీ తన యొక్క లిమిట్స్‌ని దాటిండంట. ఆమె కేసైతే పెట్టడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు ఈయన మీద పోలీసులు కేసు పెట్టడం జరిగింది. 14 రోజుల రిమాండ్ కూడా విధించడం జరిగింది. ఏదేమైనా గానీ ఎక్కడైనా గానీ ఒక అమ్మాయి మీకు ఇష్టం లేనంటే పక్కకెళ్ళిపోండి. అర్థమైందా? ఎందుకు వాళ్ళని గెలికెట్లు కేసులు పెట్టుకొని 14 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ అంటే ఒక కేసు నమోదైందంటే ఇది మామూలు విషయం కాదు కదా! జీవితాంతం జైలు చుట్టూ తిరగాల్సొస్తది. ఎందుకంటే లైంగిక వేధింపుల కేసు అంటే అదొక క్రిమినల్ కేసు అనమాట. ఏమైనా సివిల్ కేసులో గానీ కొంచెం ఎగ్జామ్షన్ ఉంటది గానీ, క్రిమినల్ కేసులో తీవ్ర స్థాయిలో ఇబ్బందికరమైన పరిణామాలుంటాయి. ఏదేమైనా గానీ ఈమెను వేధించిండు. అందరికి తెలుసు కాబట్టి ఆమె పేరు నేను రివీల్ చేయాలనుకోవట్లేదు. ఎందుకంటే కొంచెం ఆమెకుండే ప్రైవసీ ప్రాబ్లమ్స్ ఆమెకుంటాయి కాబట్టి మనం చేయకూడదు మనం. ఈయన మీద అయితే కేసు అయితే నమోదు కావడం జరిగింది. అయితే ఇప్పుడు కాంప్రమైజ్ అయ్యారు అని చెప్పేసి ఆయనకి బెయిల్ కూడా వస్తుందని చెప్పేసి మనకి తెలుస్తుంది. చూడాలి మరి. ఏదేమైనా గానీ బాయ్స్ అనేటోళ్ళు మీ లిమిట్స్‌లో మీరుంటే బాగుంటదనేది ఇక్కడ అభిప్రాయం. ఓకే మరి. థాంక్ యూ.